సో వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ని బూటకం అంటూ ఆల్మోస్ట్ అన్ని ప్రజా సంఘాలు ఈరోజు చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులకు సవాల్గా మారింది. ఒకేసారి నగర వాతావరణం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. అన్ని ప్రధాన రహదారుల్లో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే రహదారులు అన్నింటిలో చెక్ పోస్టులు వెలిసినట్టుగా చూస్తున్నాం. చలో అసెంబ్లీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, చలో అసెంబ్లీపై మీ దగ్గర సమాచారం ఏంటి? డిస్ట్రిక్ట్ నుంచి జిల్లాల నుంచి ఇప్పటికే చాలా మంది నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు చాలా మంది నేతల్ని అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి కూడా ఉద్రిక్తంగా ఉన్నట్లు సమాచారం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హరి, ఏదైతే ఈరోజు తలపెట్టినటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం పోలీసుల నుంచి కనిపిస్తుంది. అంతే పట్టుదలతో ఉన్నటువంటి వామపక్షాలు కావచ్చు, మిగిలిన 370 సంఘాలు కావచ్చు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ వివిధ గ్రూపులుగా హైదరాబాద్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున మోహరించినటువంటి పోలీసులను మనం చూడొచ్చు. మార్నింగ్ 5 గంటల నుంచే ఇక్కడ భారీగా పోలీసులు మోహించారు. రెండు వైపుల నుంచి కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చేటువంటి 2 గేట్ల వైపు నుంచి కూడా పోలీసులు బారికేడ్లు పెట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి బారికేడ్లు హైదరాబాద్లో ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. రాత్రి జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే ఉస్మానియా క్యాంపస్లోకి వెళ్ళినటువంటి పోలీసులు దాదాపు 30 మంది విద్యార్థులను అక్కడి నుంచి పట్టుకెళ్లారు. కొంతమంది విద్యార్థులను అఫ్జల్గంజ్ పోలీసులు పెట్టినటువంటి పరిస్థితి. నిజాం కాలేజీ హాస్టల్లో కూడా రాత్రి ఇటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పటికే చుక్కరామయ్య లాంటి వాళ్ళను కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సక్సెస్ కానివద్దు అనేటువంటి ఒక పట్టుదల పోలీసులు కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పర్మిషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించి నిన్న రిజెక్ట్ చేస్తూ పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మావోయిస్టుల ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. మావోయిస్ట్ పార్టీ కావచ్చు, దాని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాటన్నిటికీ ఇక్కడ బ్యాన్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా బ్యాన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి బ్యాన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఆర్గనైజేషన్స్కి మద్దతుగా ఎటువంటి ర్యాలీ చేపట్టినా కానీ దాన్ని డెఫినెట్గా క్రష్ చేస్తామనేటువంటి ఒక మెసేజ్ నిన్న తెలంగాణ పోలీసులు ఇచ్చారు. అదే సందర్భం ఈరోజు కనిపిస్తోంది. రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇటు MGBS దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులు ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా 3-4 కలిసి అసెంబ్లీ వైపు వస్తే మాత్రం అరెస్ట్ చేసేందుకు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బట్ చాలా వరకు వరవరరావు కావచ్చు, అదేవిధంగా సిపిఎం సంబంధించినటువంటి తమ్మినేని సీతారాం కావచ్చు, చాడ వెంకటరెడ్డి కావచ్చు, సిపిఎం నుంచి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఏ సమయంలో ఇటువైపు వస్తారు, అసెంబ్లీ వైపు వస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. దాదాపు 4000 నుంచి 5000 మంది హైదరాబాద్లో వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దానికి మద్దతు తెలిపినటువంటి ఈ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే 9 గంటల సమయంలో వీళ్ళందరూ అసెంబ్లీ వైపు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా కొన్ని బెటాలియన్లు ఇక్కడ దించారు. కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన మాత్రం ప్రతి ఒక్కరిలో ఇక్కడ కనిపిస్తోంది. హరి, అయితే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్ పోస్ట్ కూడా వెలిసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో కూడా పరిస్థితి వేడెక్కినట్టుగా సమాచారం. సో విద్యార్థుల్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు, అలాగే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని ఇంతకుముందే విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం. వాళ్ళ గురించి మీ దగ్గర ఏదైనా అప్డేట్ ఉందా? అలాగే మొన్నటి వరకు నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్జనం, నిన్న అసెంబ్లీ స్టార్ట్ అయిన నేపథ్యంలో పోలీసులు ఏ విధమైన ఒత్తిడికి లోనవుతున్నారు? మీరు వాటితో మాట్లాడడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? పోలీసులు మాత్రం ప్రస్తుతం మాట్లాడడం లేదు. వాళ్ళందరూ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అటు వరంగల్ నుంచి వచ్చేటువంటి ఏరియాలో కూడా జనగాం దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయి, ఆలేరు దగ్గర చెక్ పోస్ట్ ఉంది, భువనగిరి దగ్గర చెక్ పోస్ట్ ఉంది, నల్గొండ జిల్లాలో కూడా చెక్ పోస్టులు వెలిసాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరైతే వామపక్షాలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఉన్నాయో, అటు టీచర్ యూనియన్లు కావచ్చు, కార్మిక సంఘాలకు కావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కొంతమందిని బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3000 మందికి పైగా అరెస్టులు కావచ్చు, బైండ్ ఓవర్లు కావచ్చు జరిగినాయని తెలుస్తోంది. ఇక పోలీసులు మాత్రం చాలా కఠినంగా ఉక్కుపాదం మోపుతామనేటువంటి మెసేజ్ నిన్నటి నుంచి కూడా ఇస్తున్నారు. బస్సెస్లో తనిఖీలు జరుగుతున్నాయి. యూనివర్సిటీస్లో నిన్న రాత్రి నుంచి కూడా చూస్తే దాదాపు 30 మందిని నిన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళను పికప్ చేసినట్టు తెలుస్తుంది, అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొంతమంది దాదాపు 12 మంది అఫ్జల్గంజ్ పిఎస్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇక నిజాం కాలేజ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ కోసం ఎవరైతే ఈ మొత్తం జరుగుతున్న అసెంబ్లీ చలో అసెంబ్లీకి సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నారో ఒక మీటింగ్ నిర్వహించారు. వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం సిచ్యువేషన్ ముందే ఊహించినటువంటి చాలా విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష నేతలు కావచ్చు అండర్ గ్రౌండ్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలియదు. బట్ చాలా మంది ఏవైతే ఈ నేతల ఇళ్ల దగ్గర మాత్రం పోలీసుల పహరా కొనసాగుతోంది. రోడ్లపైన కూడా మఫ్టీలో పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. ఒక విధంగా అటు పోలీసులకు ఇటు వామపక్ష నేతలకు మధ్య ఒక వార్ జరుగుతోంది. ఎవరైనా ఈరోజు అసెంబ్లీ పరిసర ప్రాంగాల్లోకి చేరకుండా ఉండేందుకు అటు పోలీసులు ఏర్పాటు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళ్ళడానికి వామపక్షాలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ రైట్ నౌ.